కావున ఈరోజు నా తరపున మీ అందరి తరపున శివ పరమాత్మ పాదశరణాలకు సహస్ర ప్రణామములు సమర్పణమస్తు. ఈరోజు శివ పరమాత్మ యొక్క శివ పంచాక్షర సూత్రమును మీ ముందు ఉంచుతాను. ఓం నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నాకారాయ నమః శివాయ మందాకిని సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమదనాద మహేశ్వరాయ మందార పుష్ప బహుపుష్ప సుపూజితాయ తస్మై యాకారాయ నమః శివాయ శివాయ గౌరీ వదనాబ్జ భృంగ సూర్యాయ దక్ష ధ్వరనాశకాయ శ్రీ నీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శ్రీకారాయ నమః శివాయ వశిష్ఠ కుంభోద్భవ గౌతమాదిమో మౌనీంద్ర సేవాచ్యుత శేఖరాయ చంద్రార్క వైశ్యానరలోచనాయ తస్మై వాకారాయ నమః శివాయ యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సనాతనాయ దివ్యాయ దేవాయ దిగంబరాయ తస్మై యాకారాయ నమః శివాయ పంచాక్షరమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధై శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే. ఈ పంచాక్షరి సూత్రమును ప్రతిరోజు భక్తిగా శ్రద్ధగా చదివినసు మనకు శివసన్నిధి చేరుటకు అవకాశం ఉన్నదని గురువులు చెబుతున్నారు. కావున ప్రతి ఒక్కరు ఈ సూత్రమును పఠించవాలని కోరుతున్నాను. అదేవిధంగా శ్రీ వ్యాసభగవానుడు ప్రసాదించిన భాగవతంలోని ఒక చిన్న సన్నివేశమును మీ ముందు ఉంచుతాను. కౌరవ పాండవులు యుద్ధము ముగిసిన తర్వాత కుంతీదేవి ఒకరోజు శ్రీకృష్ణ పరమాత్మను సమీపించి ఇలా ప్రార్థిస్తుంది. కృష్ణాయ వాసుదేవాయ హారయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమః. సమస్త ప్రాణులు లేక జీవుల యొక్క కష్టములు తొలగించే శ్రీకృష్ణ పరమాత్మ మీ పాదశరణాలకు నమస్కరిస్తున్నాను. అదేవిధంగా కుంతిమాత ఇంకా ఇలా అంటుంది. శ్రీకృష్ణ యదుభూషణ నర సఖ శృంగారరత్నాకరా లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర దేవతా నీక బ్రాహ్మణ గోగణాత్యహారణ నిర్వాణ సంధాయక నికంమృక్యదిన్ త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. ఆ యొక్క పద్యం భావన ఏమిటంటే శ్రీ కుంతీమాత శ్రీకృష్ణ పరమాత్మ యొక్క గుణములను తెలియజేస్తూ నాకు భవబంధములు తెంచి మోక్షాన్ని ప్రసాదించుము శ్రీకృష్ణ పరమాత్మ అని ప్రార్థిస్తుంది. ఇంకా కుంతీమాత ఇలా ప్రార్థిస్తుంది. యాదవులందు పాండు సుతులందు హరీశ్వర నాకు మోహ విఛేదనము సేయుగదయ్య ఘన సింధువు చేరిడి గంగభంగిని నీ పాద సరోజ చింతనముపై
అనిశంబు మదియునట్లు అత్యాదర వృత్తితో చేయుగదయ్య ఈశ్వరా. దాని భావన ఏమిటంటే, శ్రీకృష్ణ పరమాత్మ యాదవులందు కానీ పాండవులందు కానీ నాకు మోహము మమకారము తొలగించి గంగా నది ఎలా అటు ఇటు తిరుగుతూ మహాసముద్రములో కలిసిపోతుందో అలాగే నాకు మోక్షాన్ని ప్రసాదించి నీలో ఐక్యము చేసుకో శ్రీకృష్ణ పరమాత్మని దీనముగా అడుగుతుంది. దానికి శ్రీకృష్ణ పరమాత్మ ఇలా అంటున్నాడు, అత్త నీకు మనసులో ఇంకా అభిమన్యుడి యొక్క పుత్రుణ్ణి చూడాలని కోరిక ఉన్నది అత్త. కావున ఇప్పుడే సాధ్యపడదు. మోక్షము కావాలంటే కోరికలు శూన్యముగా ఉండవలను. కావున శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు దాకా మిన్నగా ఉండు అత్త అని కుంతీదేవిని అన్నాడు. కావున మనమంతరం కూడా భగవంతుని ప్రార్థించేప్పుడు మోక్షం కలగాలంటే మన యొక్క మనసు ప్రతి క్షణము శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నామాన్ని జపిస్తూ ఆయన యొక్క పాదాల యందు మన మనసు ఉంచిన మనకు మోక్షం కలుగుటకు అవకాశం ఉన్నది. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.